నిషేధిత 22A భూముల సమస్యల పరిష్కారానికి మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవతో ఏర్పాటు చేసిన మెగా గ్రీవెన్స్ ద్వారా ఒక్క రోజులోనే జిల్లాలో 142 ఎకరాల భూమిని 22A నుంచి తప్పిస్తూ ఆదేశాలు జారీ చేయడం కూటమి ప్రభుత్వ సిద్ధశుద్ధికి నిదర్శనమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. డిసెంబర్ 16 చారిత్రాత్మక రోజు నిలిచిపోతుందని ఏళ్ల తరబడి ఇబ్బందులు పడిన అనేక కుటుంబాలు ఒక్క రోజులో పరిష్కారం లభించిందన్నారు. ఇందుకు మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వకు నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. పెదపాడు మండలం వట్లూరులోని సుబేదారి కుంట సమస్యను కూడా మంత్రి దృష్టికి తీసుకువెళ్లామని ఆయన చెప్పారు. T2A మీద ఏదైతే నిషేధిత జాబితాలో ఉన్నటువంటి వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు, ఇతర రెవెన్యూ సమస్యల మీద గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు గౌరవ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మెగా ప్రోగ్రామ్ని పెట్టారు. ఇది ఈ డిసెంబర్ 16వ తారీఖు అనేది గుర్తుంచిపోయేటువంటి రోజు. ఎందుకనంటే కొంతమందికి వాళ్ళ రాజకీయ కక్షతో, స్వార్థ స్వలాభాలతో, వివిధ కారణాలతో భూమిని లిటిగేషన్ చేసి అమ్మటానికి, కొనటానికి ఆస్తులున్నా సరే విలువ లేకుండా మరి జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఈ రోజు మనోహర్ గారు చేస్తున్నటువంటి ఈ కృషి మరి పూర్తిగా శాసనసభ్యుడిగా నేను కానీ, మా కూటమి శాసనసభ్యులు కానీ, రైతాంగం కానీ ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఒక గుర్తుండిపోయే పని మరి మనోహర్ గారు చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి గారు కూటమి ఇచ్చిన మాటని కాపాడుకుంటుంది అని మేము గర్వపడతా ఉన్నాం. ఫారెస్ట్ యొక్క రూల్స్ ప్రకారం, నిబంధనల ప్రకారం రూ అర్బన్ కింద ఒక 3 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తే ఆ పని చేయడానికే డిఎఫ్ఓ చుక్కలు చూపించింది. ఈ నిబంధనల మధ్యలో మనం కొల్లేరులో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి తీరుతామని చెప్పి ఆ వైఎస్ఆర్ పార్టీ పగట వేషగాళ్ళలాగా మేము కొయ్యలేము కోతలు. ఆ కోతలు కోయటం మాకు చేత కాదు. అది ఇప్పట్లో అయ్యే పని కాదని నేను భావిస్తున్నా. ఒకవేళ వాళ్ళ అదృష్టం బాగుండి వచ్చేమో మరి. ఓకే.